కృపాశక్తి సంపూర్ణమైన తండ్రి యేసయ్య, ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. మమ్మల్ని సజీవులుగా కాపాడి మీ కృపలో భద్రపరిచి మా కోసం మీరు జరిగించిన మేలులన్నిటి కొరకు మీ కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు తండ్రి. మిమ్మల్ని దేవునిగా ఎరిగినటువంటి వారు, కలిగినటువంటి వారు ధన్యులు అని సెలవిచ్చిన అలాంటి ధన్యతను, భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు మీ కృతజ్ఞత వందనాలు ప్రభువా. మరికొన్ని వాక్యాలు మీ పాద సాన్నిధ్యంలో మీ పరిశుద్ధాత్మ కృప ద్వారా, అభిషేకం ద్వారా నేర్చుకోవాలని మేము కుటుంబంగా కూడి ఉన్నాం తండ్రి. చెప్పుచున్న నాకును, వినుచున్న మా అందరికీ మా యూట్యూబ్ ఛానల్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకొని ఆసక్తితో వాక్యం వింటున్న ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి మీరు తోడై నీడై ఉండండి తండ్రి. మాట్లాడినది మీరై ఉండండి. మేము వినేవారంగా ఉండటకు సహాయం దయచేయండి. వినే చెవి మాకు దయచేయండి నాయన. అనుసరించే మనసు మాకు దయచేయండి. అర్థం చేసుకోగలిగిన జ్ఞానాన్ని మీరు ప్రసాదించండి. ఇవన్నీ మాకు ఎప్పుడు కొదువగా ఉంటాయి తండ్రి. ఈ కొదువులన్నింటినీ మీరు తీర్చి మహిమ పొందండి. ఈ దిన వాక్య పరిచర్లో నీ సన్నిధి, సహాయము, మీ ఏడింతల అభిషేకాన్ని నాకు ప్రసాదించండి తండ్రి. కాబట్టి వెళ్ళము, నీ నోటికి తోడేయండి. నీవేం పలుకవలసింది నేనే బోధిస్తున్నారు ప్రభా. మీరే ఈ సమయంలో మాకు బోధకుడై బోధించండి. మా తండ్రిగా మాతో మాట్లాడండి నాయన. మా పాపములు, దోషములు మన్నించండి. ఈ దిన వాక్య పరిచర్యలో ఒక్క మెట్టు మీ సన్నిధికి, మీ వైపుగా మేము జరగగలటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను ఆయన. యూట్యూబ్ చూస్తున్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి తండ్రి. వారి కొదువులన్నింటినీ తీర్చండి. వారి అవసరతలు తీర్చండి ప్రభువా. అనారోగ్యంగా ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి. వాక్యానుభవం లేని బిడ్డలకి లోతైన వాక్య మర్మాలు తెలియచేయండి. సంఘానికి వెళ్ళలేని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని నాయన వారి సంఘానికి వెళ్ళగలిగినట్లుగా, స్వేచ్ఛగా మిమ్మల్ని ఆరాధించగలిగినట్లుగా సహాయం దయచేయండి. యేసుక్రీస్తే దేవుడని అనేకులు ఇంకా తెలుసుకోవాలి ప్రభా. వారిని కూడా మీరు పరామర్శించండి. ఎరిగిన మేము తండ్రి, మేము మీ నామము తెలియని వారి నిమిత్తమై ప్రార్థన చేయుటకు సహాయం దయచేయండి తండ్రి. మీ యొక్క రాజ్యాన్ని భూమి మీద మేము విస్తరింపజేయగలటకు సహాయం దయచేయమని మా విజ్ఞాపనలు విన్నందుకు నీకు స్తోత్రాలు చెప్తూ యేసుక్రీస్తు యొక్క పుణ్యమైన నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. ఎలా ఉన్నారు మీరంతా? మేమందరం బాగానే ఉన్నాము. దేవుని కృపలో వర్ధిల్లుతున్నాం. మెల్లమెల్లగా సీజన్ మారిపోయి సమ్మర్ వచ్చేస్తుంది. ఎండలు భయంకరంగా ఉంటాయి. ఎండలు అందరూ జాగ్రత్త. మీరు బయటకు వెళ్ళినా ఇంట్లో ఉన్న క్షేమంగా, భద్రంగా ఉండాలని ప్రభు పేరిట నేను కోరుకుంటున్నాను. ఎండలు సృష్టికి అవసరమే, మనకు కూడా అవసరమే. సీజన్స్ అన్నిటిని ఇచ్చింది పరమ తండ్రి అయిన మన దేవుడు, రక్షకుడు యేసయ్యనే. కానీ అయితే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తప్పకుండా తీసుకోవాలి. అలాగే పిల్లలకి సమ్మర్ హాలిడేస్ ఇస్తుంటారు. వాళ్ళు వినకుండా ఎండల్లో బయట తిరుగుతూ ఉంటారు. అలా కాకుండా వాళ్ళ నిమిత్తమై కూడా మీరు జాగ్రత్త తీసుకోండి. మీ ఇంట్లో పసిబిడ్డలు ఉంటే జాగ్రత్త. ఈ సమ్మర్ మనందరం క్షేమంగా దాటి తిరిగి వర్షాకాలంలోకి మనం అడుగు పెట్టాలి. అలాంటి కృప ఈ సమ్మర్లో ప్రత్యేకమైన దేవుని దయ మీ అందరిపైన, మా పైన ఉండాలని నేను ప్రభు పేరిట కోరుకుంటున్నాను. మనము పరిశుద్ధాత్మను గురించినటువంటి కొన్ని ప్రశ్నలు నా దగ్గరకు వచ్చినాయి. నేను మీకు వాక్యాన్ని ధ్యానించి తిరిగి అదొక వీడియోగా తీయడానికి ప్రభు సహకరించారు. ప్రభు ఆత్మ అభిషేకం, దేవుని ప్రేరణ నాకు కలిగి ఎపిసోడ్స్ అన్నీ చేస్తున్నాం. మరి పరిశుద్ధాత్మను గురించిన వాక్యాలు మీరు విని వాటన్నిటినీ ధ్యానించి పరిశుద్ధాత్మను గురించినటువంటి ఒక అవగాహన అంతకు మునుపు కంటే కొన్ని విషయాలు మీరు నేర్చుకున్నానని ఆలోచించి భావించి ఉంటారని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఎవరికైనా ఏదైనా అనుమానం ఉన్నా కూడా తప్పకుండా నాకు ఒక వాట్సాప్ మెసేజ్ చేస్తే దాని గురించి కూడా నా అనుభవంలోంచి మాత్రమే కాకుండా ప్రభువుని అడిగి, ప్రభు పైన ఆధారపడి వాక్యాన్ని ధ్యానించి నేను మీకు ఆ యొక్క సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఒకవేళ ఎవరి దగ్గర నుంచి ప్రశ్నలు ఇంకా రాకపోతే కనుక మళ్ళీ తిరిగి మేము వేరే వాక్యాన్ని ధ్యానించి రిలీజ్ చేయడానికి నేను ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడతాను. గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. అయితే ఈరోజు మనం ధ్యానించబోయే ప్రశ్న, యేసుక్రీస్తు భాషలతో మాట్లాడారా అని వారు ప్రశ్న. యేసుక్రీస్తు తండ్రి భాషలతో మాట్లాడారా? మీరు భాషలు మాట్లాడాలి అని చెప్పారు కనుక గత ఎపిసోడ్స్లో మీరు చూసుంటే కనుక భాషలు మాట్లాడాలి. విశ్వాసులు, పెద్దలు, చిన్నలు, కాపర్లు అందరూ భాషలతో దేవుని స్తుతించాలి. పౌలు అందరికంటే నేను ఎక్కువగా భాషలతో మాట్లాడుతున్నానని చెప్పారు కదా. మరి భాషలతో యేసుక్రీస్తు మాట్లాడారా అని అడిగారు. అయితే
కొద్దిగా చూడంగానే నాకు ప్రాణం కొద్దిగా గతుక్కుమంది. దీనికి ఏం సమాధానం చెప్పాలి, ఎలా చెప్పాలి దేవుడా అని నేను చాలా సేపు కూర్చొని అట్లా ఆలోచించాను. వాళ్ళు ఎలా ఎందుకు అడిగి ఉంటారు అంటే, మేబీ దేవుడు ఫాలో మీ అని ఒక మాట చెప్పారు కదా, నేను చేసినట్లుగా మీరు చెయ్యండి అని. అలాగే పౌలు కూడా నేను క్రీస్తు వలె నడుస్తున్నా, మీరు నా వలె నడవండి, నన్ను చూసి నడవండి అని చెప్పారు. మరి దాంట్లో మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది. యేసుక్రీస్తుని అనుసరించి పౌలు నడిచాను అని చెప్పారు. అంటే పౌలు చెప్పిన ఒక మాట ఏంటి, నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుతున్నాను అని. అయితే దేవుడు యేసుక్రీస్తు భాషలతో మాట్లాడినట్టే కదా ఒక 50% ఆన్సర్ మనకు అందులోనే ఉంది. కానైతే మేబీ అడిగిన వాళ్ళు ఎక్కడ రికార్డెడ్గా యేసుక్రీస్తు హిమ్లాతర శకాలారి కందర వరిషవర అని అట్లా ప్రార్థన భాషలతో చేసినట్లుగా లేదు కదా, లేదంటే తనకు తానుగా నేను భాషలతో మాట్లాడానని చెప్పలేదు కదా. పౌలు నేను భాషలతో మాట్లాడానని చెప్పాడు, అది మనం చూసాము. అలాగే అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ అభిషేకించిన తర్వాత భాషలతో మాట్లాడానంది. అలా యేసుక్రీస్తు గురించి లేదు కదా అని వాళ్ళ అభిప్రాయమేమో, వాళ్ళ ఆలోచనేమో. చూద్దాము. నాకు కొద్దిగా దీనికి ఏం సమాధానం చెప్పాలి, నిజంగానే ఎక్కడా లేదు కదా అని ఒక ఫస్ట్ సిట్టింగ్లో నేను అనుకున్నాను. కానైతే నాకు దేవుడు బోధించిన విధానం వేరే, అది నాకు అర్థం అవుతుంది. కానీ ఇతరులకి చెప్పాలి, ఇతరులకు అర్థమయ్యేలాగా ఒక ప్రశ్న చెప్పాలి అంటే అది తప్పకుండా దేవుని మీద ఆధారపడవలసిందే. సో నేను ఈ వాక్యాన్ని ధ్యానించి ప్రభువుని అడిగి ఈరోజు ఈ ఎపిసోడు మీతో మాట్లాడడానికి నాకు ప్రభు ఆత్మ నాకు సహాయం చేసింది. పిల్లలు ఆసక్తితో వింటున్న మీ అందరిని కూడా దేవుడు అత్యధికంగా ఆశీర్వదించునుగాక. అయితే పరిసయ్యులు, శాస్త్రులు వీళ్ళు కూడా వచ్చి, అన్యులు కూడా కొంతమంది వచ్చి యేసుక్రీస్తుని కొన్ని ప్రశ్నలు వేశారు. అయితే ఆ ప్రశ్నల ముందు ఏముందంటే చిక్కు పెట్టవలనని ఉంది. అంటే దేవుని చిక్కించుకోవాలని, ఈ ప్రశ్నకు దేవుడు సమాధానం చెప్పలేడులే, ఆయన అంత గొప్పవాడు కాదులే అనుకొని వాళ్ళు ప్రశ్నించారు. కానీ మనము దేవుని పిల్లలుగా అలా ప్రశ్నించట్లేదు. మనమేంటి, ఒక సబ్జెక్ట్ తెలుసుకోవాలని, ఒక అంశాన్ని లోతుగా ధ్యానించాలని, దానిలోని మర్మం ఏమై ఉంటుంది అని తెలుసుకోవాలని ఆసక్తితోనే మనం ఈ ప్రశ్నలు వేస్తాం. అది చాలా మంచిది. ప్రశ్నలు వేసే తన బిడ్డల్ని దేవుడు ఎప్పుడు నెట్టివేయలేదు. పిల్లలు శిష్యుల్ని ఎప్పుడు చేర్చుకొని ఇంకా లోతైన మర్మాలు అందరూ ఉన్నప్పుడు ఒక రకంగా బోధించి, దేవుడు ఆయన బిడ్డలు, ఆయన సెలెక్టెడ్ పీపుల్ ఉన్నప్పుడు ఇంకా లోతైన మర్మాలు బోధించేవారు. ఎందుకంటే వాళ్ళని ఆత్మలో ట్రైన్ చేశారు కనుక చెప్తే త్వరగా అర్థమవుతుందని దేవుడు ఇంకా, అంటే 10th క్లాస్ అయి పాస్ అయిన వాళ్ళని MA చదవమని మనం చెప్పలేం కదా. అలాగే శిష్యుల్ని మెల్లమెల్లగా ట్రైన్ చేస్తూ దేవుడు తను లేకపోయినా, భూమి మీద శరీరధారిగా లేకపోయినా, తన యొక్క రాజ్యాన్ని భూమి మీద స్థాపించడానికి వాళ్ళకు కావలసినటువంటి శక్తిని, వాక్యాన్ని ప్రసాదించడానికి కోసం దేవుడు వాళ్ళకి ప్రత్యేకమైన బోధ చేశారు. మన యూట్యూబర్స్ అందరికీ అలాంటి కృప దేవుడు ఇచ్చారని నేను దేవునికి నమస్కరించుకుంటూ కృతజ్ఞతలు చెప్తూ ఎంతో సంతోషిస్తున్నాను. పిల్లలు వాక్యం లోతుగా నేర్చుకోవడం మంచిది. లోతుగా నేర్చుకోవాలి అంటే కనుక వాక్యం చదవాలి. ఆ చదువుతుండగా తప్పకుండా మనకు కొన్ని ప్రశ్నలు వస్తాయి. ఇప్పుడు 30 ఏళ్ల పైనుంచి నేను వాక్యాన్ని బోధిస్తున్నా, నాకు కూడా కొన్ని ప్రశ్నలు ఉంటాయి. మనం ఎవ్వరం గొప్పవాళ్ళం కాదు, మనం ఎవరం బైబిల్లో పరిపూర్ణులము. ఇంకా నాకు అయిపోయింది, బైబిల్ నేర్చుకోవడం పూర్తిగా అయిపోయింది అని అట్లా ఆలోచించిన, అలా మాట్లాడినా అటుకి 100కి 100 పాళ్ళు అది తప్పే. పిల్లలు అలా ఎప్పుడు అనుకోకూడదు. రోజు మనం నేర్చుకోవాల్సినవి ఉంటాయి. బైబిల్ ఒక మహాసముద్రం కంటే ఇంకా 7 సముద్రాల కంటే లోతైందని నేను అనుకుంటా. ఒకవేళ 7 సముద్రాలను ఒకదాని మీద ఒకటి పెట్టినా బైబిల్ అంతకంటే లోతైంది. అలాంటప్పుడు ఒక మనిషి ఆయుష్ కాలంలో నేను బైబిల్ నేర్చేసుకున్నాను అని ఉండదు, అది తప్పు. కనుక రోజు క్రమంగా మనం వాక్యాన్ని నేర్చుకుంటూ ఉండాలి. ఒకవేళ 10 మెట్ల దగ్గర మనం ఉంటే రేపు ఇంకొక మెట్టు ఎక్కాలి, ఎల్లుండి ఇంకొక మెట్టు, నెక్స్ట్ ఇయర్కి ఒక 20 మెట్లు మనం ఎక్కగలగాలి. అలా క్రమంగా మనము ఆత్మలో ఎదుగుతూ ఉంటాం, శరీరం ఎదిగినట్లే. సో ప్రశ్న వచ్చి, యేసుక్రీస్తు భాషలతో మాట్లాడారా అని చెప్పి. అయితే యేసుక్రీస్తు దైవ కుమారుడు కదా, మనకు తెలుసు కదా, తండ్రి అయిన దేవుని యొక్క కుమారుడు. ఆయన పాపరహితుడు, పాపం లేనివాడు. ఆయన శరీరంలో, మనసాత్మలో పాపం లేదు. కానీ మనము పరిశుద్ధాత్మతో నింపబడాలని చెప్పారు ప్రభు. ఎందుకంటే మన కర్మలో, లేదంటే మన జన్మలో పాపం ఉంటుంది.
మనం రోజులో ఏదో ఒక తప్పు మాట మాట్లాడతాం, కళ్ళతో ఏదో తప్పుగా చూడకూడని చూస్తాం కదా, శరీరంతో ఏదో చేయకూడని ఒక పాపంలో చిక్కుపడతాం కనుక మనకి ఒక శాంక్టిఫికేషన్, ఒక పరిశుద్ధత అనేది అవసరమే. అలాగే అది పరిశుద్ధ ఆత్మ ద్వారానే కలుగుతుంది కనుక దేవుడు నేను పరిశుద్ధుణ్ణి 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 అని చెప్పిన దేవుడు నా వలే మీరు పరిశుద్ధులుగా ఉండండి అని చెప్పారు కనుక మనకు పరిశుద్ధాత్మ తప్పకుండా అవసరం. నాకు అవసరం, మా ఇంటి వారికి అవసరం, మీ అందరికీ వింటున్న మీ అందరికి కూడా అవసరమే. దేవునికి అవసరమా లేదా అంటే నన్ను అడిగితే అవసరం లేదు. ఎందుకు అమ్మా, దేవుడు కూడా మరి నరరూపిగా వచ్చాడంటే కరెక్టే, నరరూపిగా వచ్చిన మాట నిజమే. నేను మీకు కొన్ని వాక్యాల ద్వారా ఈ విషయాన్ని వివరించాలని అనుకుంటున్నాను. లూకాసు వార్త 1వ అధ్యాయము 35వ వచనం చూస్తే, దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొన్ను గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడిన. చూసారు ఎంత తేటగా రాసిందో. ప్రభు మనకేం చెప్పారు? యోహాను సువార్త 3వ అధ్యాయంలో నీవు పరిశుద్ధాత్మలో పుట్టాలి, పరిశుద్ధాత్మలో పుట్టని వాళ్ళు పరలోక రాజ్యం చూడరని నేను నిశ్చయముగా మీతో చెప్తున్నాను. ఇంగ్లీష్లో అయితే వెరీలీ వెరీలీ అని ఉంటుంది. ఖచ్చితంగా నేను చెప్తున్నాను ఏంటంటే, ఈ వాక్యం చెప్తున్న నేను, వింటున్న మీ అందరూ పరిశుద్ధాత్మలో తిరిగి జన్మించాల్సిందే అని దేవుడు చెప్పాడు. కానీ యేసయ్య పుట్టుక ఎలాంటిదని మనం లూకా 1:35లో చదువుకుంటున్నాం. మరియపైకి పరిశుద్ధాత్మ శక్తి మీదకు వచ్చింది, పరిశుద్ధాత్మ శక్తి కమ్ముకుంది. ఆ పరిశుద్ధాత్మ శక్తి మరి మీద కమ్ముకున్నప్పుడు ఈ యొక్క తండ్రి అయినటువంటి దేవుడు పుట్టబో శిశువు పరిశుద్ధుడైపోతాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మలో పుట్టాడు కనుక ఆ మరియ గర్భంలోని శిశువు కూడా పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడని అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. సో మనం కూడా దేవుని కుమారులము కుమార్తెలము అనబడాలంటే పరిశుద్ధాత్మలో నింపబడాలి. యేసుక్రీస్తుకి అవసరమా అంటే నన్ను అడిగితే అవసరం లేదు. ఆయన పుట్టుకలో ఎలాంటి పాపము లేదు, ఆయన జీవితంలో ఎలాంటి పాపము లేదు కనుక. ఆ తర్వాత యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. మీకు ఎంత స్పష్టంగా వాక్యంలో రాయబడి ఉందో. నేను ముందు ఈ ప్రశ్నకు సమాధానం ఎలా చెప్పాలని ఎంత బాధపడ్డానో, ఎంత ఆలోచించానో, ఎంత ధ్యానించానో, నాకు ఈ వాక్యాలు ప్రభు చూపించిన తర్వాత నాకు చాలా తేలిక అనిపించింది, ధైర్యం అనిపించింది, చాలా మంచిగా సమాధానంగా అనిపించింది. సో ఇది తప్పకుండా ఒక ఎపిసోడ్ చేయాలి. అంటే చెప్పలేని ప్రశ్న ఏదైనా ఉంటే పక్కకు తోసేసే కంటే ఈ యొక్క ప్రశ్న అనేక మంది హృదయంలో ఉండొచ్చు. నిజమే కదా, యేసుక్రీస్తు మాట్లాడారా, భాషలతోనే అనుమానమో లేకపోతే ఆలోచన ఉండొచ్చు. సో లెట్ మీ క్లారిఫై. దేవుడు నాకు తెలియజేసిన వర్తమానం నా బిడ్డలైన మీ అందరికీ చెప్పడం శ్రేష్టం అనిపించి నేను ఈ యొక్క మాటలు మీతో పంచుకుంటున్నాను పిల్లలు. సో యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. సో దూత ద్వారా మరియపైకి దేవుడు ఒక వాక్యాన్ని పంపించారు. అమ్మ నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా ఒక బిడ్డను కంటావు, ఆయన దైవ కుమారుడు పరిశుద్ధుడని. ఆ వాక్యం ఏమైపోయింది? శరీరధారిగా మారిపోయింది. ఆ దేవుడు పంపించినటువంటి దూత ద్వారా దేవుడు పరలోకంలోంచి పంపించినటువంటి ఆ వాక్యము మరీ గర్భంలో శరీర రూపం దాల్చుకుంది. మరి చెప్పండి, ఈ పుట్టుకలో ఎక్కడన్నా పాపం ఉందా? లేదు కదా. ఆ పై వచనం మనం చదువుకుందాం. యోహాను 1:13 తన్ను ఎందరు అంగీకరించరో వారికి అందరికీ, అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించును. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలన అయినను, శరీరేచ్ఛల వలన అయినను, మనుషేచ్ఛల వలన అయినను పుట్టినవారు కాదు. మామూలుగా భూమి మీద పిల్లలు ఎలా కలుగుతారు? ఒక మానవాళికి సంతతి అనేది ఎలా కలుగుతుంది అంటే రక్త మాంసాల వలన, శరీర ఇచ్ఛల వలన, మనుష్య ఇచ్ఛల వలన. ఒక పురుషుడికి లేకపోతే ఒక స్త్రీకో ఒక కోరిక కలుగుతుంది, మనసులో కోరిక కలుగుతుంది, శరీరంలో ఇచ్ఛ కలుగుతుంది. అవన్నీ కలిపి వాళ్ళు కలుసుకొని బిడ్డలను కంటారు. ఆదామావ దగ్గర నుంచి ఇప్పుడు దాకా జరుగుతున్న పద్ధతి అదే కదా. అది మనందరికీ తెలిసిన విషయమే, ఇంకా చెప్పాల్సింది లేదు. కానీ ఈ యేసుక్రీస్తు పుట్టుక ఎలాంటిది అంటే స్త్రీ పురుషుల కలయిక ద్వారా జరగలేదు, కానీ వాక్యమే స్వయముగా ఒక బిడ్డగా మలచబడింది అని ఉంది. ఇంత పాపపు పుట్టినటువంటి మనకే, లేకపోతే నాకే దేవుడు పరిశుద్ధాత్మలో పుట్టడం ద్వారా ఆయన యొక్క పరిశుద్ధతను మనకిస్తున్నాడు. మీరు ఇంకా నాలో ఆత్మలో పుడితే కనుక
మీకెవరో తల్లిదండ్రులు ఉంటారు కదా, మీ శరీర పుట్టుకు ఒక కారణం ఉంటుంది కదా, దానిలోని పాపము కూడా తొలగించబడి మీరు పరిశుద్ధాత్మలో అభివృద్ధి పొంది నా పరలోక రాజ్యాన్ని చేరతారు, నా పిల్లలు అనబడతారు అని దేవుని యొక్క ఈ వాక్యం మనకి సెలవిస్తుంది. అలాగే యోహాను సువార్త 1వ అధ్యాయంలో 32వ వచనం, మరియు యోహాను సాక్ష్యమిచ్చుచు ఆత్మ పావురం వలె ఆకాశం నుండి దిగువచ్చుట చూచితిని, ఆత్మ ఆయన మీద నిలిచెను. చూసారా, ప్రభువు శిశువుగా ఉండి ఎదిగి బాప్తిజం తీసుకోవడానికి యోర్దాను నదికి వెళ్ళినప్పుడు యోహాను ద్వారా బాప్తిజం ఇవ్వబడింది. అయితే ప్రభు తండ్రి అయిన దేవుడు యోహానుకి ముందే తెలియజేశాడు. యోహాను ఎంతోమందికి బాప్తిజం ఇస్తూ ఉంటే, అయ్యా నువ్వు ఎంతోమందికి వచ్చిన వాళ్ళకి తీసుకొని బాప్తిజం ఇచ్చి పంపిస్తున్నావు కదా, కానీ వాళ్ళల్లో పరిశుద్ధాత్మ పావురంలాగా ఎవరి మీద ఉంటుందో ఆయనే నా కుమారుడు అని చెప్పాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఏంటి, ఆయన మీద పరిశుద్ధాత్మ ఎప్పుడూ ఉంటుంది. బాప్తిజం తీసుకున్నందుకు కాదు, లేదంటే ఇంకొక దానికి కాదు, కానీ దేవుడు యోహానికి తెలియాలని, అలాగే ఈ వాక్యాలు చదువుకుంటున్న మనందరికీ తెలియాలని పరిశుద్ధాత్మని ఒక పావురం లాగా అలా కనపడేలాగా, ఒక విజిబుల్గా పరిశుద్ధాత్మని కంటితో కనపడేలాగా ఒక పావుర రూపంలో చూపించి, ఈయన నా కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయనకి నా పరిశుద్ధాత్మ ద్వారా ఈయనకి భూమి మీద పుట్టుకుని నేనే ఇచ్చాను అని దేవుడు మరొకసారి తండ్రి అయిన దేవుడు మన రక్షకుడైన యేసు పరిశుద్ధాత్మలో పుట్టారు అని చెప్పి ఆ విధంగా మరొకసారి కన్ఫర్మేషన్ అనేది విజిబుల్ కన్ఫర్మేషను ప్రభు విషయంలో మనకు తెలియచేశారు. ఆ తర్వాత లూకాసు వార్త 4వ అధ్యాయము 1వ వచనం, యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. చూసారా, యేసు బాప్తిజం తీసుకున్న తర్వాత యోహాను యోర్దానులో బాప్తిజం తీసుకోగానే ఏమైంది, ఆత్మచేత అరణ్యములో నడిపింపబడాను. చూడండి, పరిశుద్ధాత్మ పూర్ణుడై అని ఉంది. పరిశుద్ధాత్మ ఏమైనా తక్కువగా ఉందా? ఒక్కొక్కసారి వాళ్ళు పరిశుద్ధాత్మలో భాషల్లో మాట్లాడితే, పరిశుద్ధులుగా ఉంటే, పరిశుద్ధ జీవితం జీవిస్తే వాళ్ళ కష్టాలు ఎందుకు వస్తాయి అంటారు. స్వయంగా యేసుక్రీస్తుకే తప్పలేదు. యేసుక్రీస్తు ఇక్కడ పరిశుద్ధాత్మ పూర్ణుడు అని ఉంది. పూర్ణత అంటే ఏంటి, ఒకవేళ ఇదే కాసేపు జార్ అనుకుందాం, ఇది వాటర్ బాటిల్ అనుకుందాం, ఈ వాటర్ బాటిల్లో 10 లీటర్స్ పడతాయి అనుకున్నాం. 10 లీటర్స్ కంటే కొంచెం ఎక్కువ పూర్ణత, కంప్లీట్ నింపబడినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు తండ్రి. ఒకవేళ 5 లీటర్స్ ఉన్నాయనుకో, నాలో ఒక 5% అదే 50% పరిశుద్ధాత్మ ఉందనుకో, ఇట్ ఈస్ పాసిబుల్ విత్ మీ. నా విషయంలో అలా జరగచ్చు, కానీ ప్రభువు విషయంలో అలా జరగలేదు అని ఈ వాక్యం సెలవిస్తుంది. ఏ వాక్యము? లూకాసు వార్త 4వ అధ్యాయం 1వ వచనం. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై, పరిశుద్ధాత్మ పూర్ణత అయితే మనం ఏమనుకుంటాం, ఇంకా నాకు అన్నీ తెలిసిపోయినాయి, అన్నీ నాకు తెలియని విషయమే లేదు బైబిల్లో, ఇంకా అన్నీ నా స్వాధీనం, అలా ఆలోచిస్తాం. కానీ యేసు పరిశుద్ధాత్మ పూర్ణత పొందిన తర్వాత జరిగిన విషయం ఏంటి అంటే కనుక, ఆయన ఆత్మ ద్వారా అరణ్యానికి కొనిపోబడ్డాడు. ఈ లూకాసు వార్త 4వ అధ్యాయం చదవండి. ప్రభు 40 దినాలు ప్రియులారా, ఒక్కరోజు కాదు, ఆత్మ ద్వారా తీసుకెళ్ళబడి ఆ 40 దినాలు ఆ అరణ్యంలో, అంటే ఎవరైనా తోడు ఉన్నారా? కొంచెం మంచినీళ్ళు ఎవరైనా ఇచ్చారా? ఒకరోజు ఆహారం ఇచ్చారా? ఏమీ లేదు. తను ఒక్కడే, పరమ తండ్రి ఒక్కళ్ళే కూర్చొని అరణ్యంలో తండ్రి సన్నిధానంలో ఆ సమయాన్ని ప్రభు ఎలా వాడుకొని ఉంటారో మనం ఒకసారి ఆలోచిస్తే నాకైతే అసలు కన్నీరు వస్తుంది, దుఃఖం వస్తుంది. 40 దినాలు ఆ నెక్స్ట్ జరిగింది దేవుని యొక్క సేవ, ఈ భూమి మీద ప్రభు యొక్క మినిస్ట్రీ స్టార్ట్ అయింది. సో ఆ 40 దినాల శోధన కాలాన్ని దేవుడు ప్రార్థనకు వాడుకొని, ప్రభువా తండ్రి ఈ విషయం నాకు తెలియచేయి, ఇంకా అది తెలియచేయి, ఈ భూమి మీదకి నన్ను ఎందుకు పంపించారు ప్రభు, ఆ చిత్తం నేను చేయగలగాలి. అలాంటి విషయాలన్నీ పర్సనల్గా ఒక వ్యక్తిగా తండ్రి అని దేవునితో ముచ్చటిస్తూ ఆ 40 దినాలు శోధన సమయంగా బాధగా కాకుండా, ఏడ్చుకుంటూ కాకుండా తండ్రిలో ఆత్మలో ఆనందిస్తూ గడిపి ఉంటారు ప్రియులారా. మనకేదన్నా కొంచెం కష్టం వస్తే కనుక ఏడ్చేస్తాం, కొంచెం శ్రమ రాగానే దుఃఖపడతాం. ప్రభు మనలాగా చెయ్యలేదు. ఆ శ్రమని దేవుని మహిమ కొరకు వాడుకున్నారు. తండ్రి అయిన దేవుని ఇంకా తెలుసుకోవటం కోసం ఆ శ్రమలో
పూర్తిగా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా తన ఐసోలేట్ చేసుకొని ఒక చోటు ఉండి ఎవరు రాని స్థలంలో తండ్రి అని దేవునితో మాట్లాడుతూ సైతాన్ని గద్దించి ఇంకా ఎక్కువ బలం పొంది ప్రభువులో ఆయన ఎదిగినట్లుగా ఆ వాక్య పరిచర్య నిమిత్తమై సిద్ధపడినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. మనకి కష్టాలు వచ్చినా కూడా మనము ఆ కష్టాలని ఇలా మంచి కోసం వాడుకోవాలి, దేవుని మహింపరచడం కోసం వాడుకోవాలి. సరే, ఎందుకు నేను ఈ మాట చెప్పానంటే ప్రభు పుట్టుకలో కానీ, ప్రభు జీవితంలో కానీ, ప్రభు బాప్తిజం తీసుకునేటప్పుడు కానీ, బాప్తిజం తీసుకున్నాక శ్రమల కాలంలో కానీ, ఆ తర్వాత చేసినటువంటి మినిస్ట్రీలో కానీ నడిపించింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడే. హల్లెలూయా. మరి ప్రభు పరిశుద్ధాత్మతో నడిపించబడ్డారంటే పరిశుద్ధాత్మ పొందకుండానా? పరిశుద్ధాత్మ పొందకుండా నడిపించబడ్డారా, పరిశుద్ధాత్మను పొంది నడిపించబడ్డారా? ఆలోచిద్దాం. మనం ఇంకొన్ని వాక్యాలు నేర్చుకుందాం. రోమాపత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము కలవారే కానీ శరీర స్వభావము కలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయనవాడు కాదు. చూసారా, దేవుని ఆత్మ మీలో నివసించుచుంటే గనక, ప్రభు యొక్క ఆత్మ మనలో నివసిస్తే గనక ఏమంటున్నారు దేవుడు? మీరు ఇంకా ఆత్మ స్వభావము కలవారే కానీ మీలో శరీర స్వభావం అనేది ఉండదు అంటున్నారు. అంటే మరి యేసుక్రీస్తు శరీర స్వభావంతో నడవలేదు కదా. ఏ స్వభావంతో నడిచారు? ఆత్మ స్వభావంతో నడిచారు అన్నది. అంటే ఆత్మ ఉంటేనే కదా, ఆత్మదేవుడు లోపల ఉంటేనే కదా ఆత్మ స్వభావంతో నడిచేది. తండ్రి అయిన దేవుడు ఈరోజు ఇక్కడికి వెళ్ళాలి, వాక్యం చెప్పాలి. నువ్వు ఈ కొండ మీద కూర్చొని ఆ ప్రజలను ఉద్దేశించి మాట్లాడాలి. ఇవాళ ఈ రొట్టెని ఈ నీటిని ద్రాక్షారసంగా చేయాలి, లేదంటే ఈ రాతిని నువ్వు స్పర్శించి రొట్టెగా చేయాలి. ఈ యొక్క అనారోగ్యంగా ఉన్న మనిషిని నువ్వు స్వస్థపరచాలి. ఈ యొక్క సమాజ మందిరంలో నువ్వు ఈరోజు బోధించాలి. అలా తండ్రి అయిన దేవుడు ఏది చెప్తే అదే చేసుకుంటూ వెళ్ళారు. యేసుక్రీస్తు తండ్రి దైవకుమారుడు కదా, మొత్తం ప్రపంచం అంతా తిరగచ్చు కదా. లేదు ప్రియులారా, అంత మటుకి ఆ 100 కిలోమీటర్లేమో బహుశా తెలియదు, ఆ ఇజ్రాయెల్ దేశం మటుకి దేవుడు అక్కడికే లిమిట్ చేసి అక్కడనే తిప్పి, మరి థామస్ ఇండియాకి వచ్చారు కదా అప్పట్లోనే, మరి యేసు వచ్చారా? లేదు ప్రియులారా. ఇలాంటి కొన్ని పుక్కిటి మాటలు మీరు వినకండి. యేసుని దేవుడు ఎక్కడ ఉండమన్నాడు అక్కడ, ఏది బోధించమన్నాడు అది, ఎవరిని స్వస్థపరచమంటే అలా ఆత్మ ద్వారా నడిపించబడి తండ్రికి మహిమ తీసుకొని వచ్చి ఆయన జీవితంలో తండ్రి అని దేవుడు ఏది పెట్టారో ఆ కార్యాన్ని పూర్తిగా సంపూర్ణంగా చేసే ప్రభు ఈ లోకాన్ని సిలువలో మరణానికి అప్పగించబడి విడిచిపెట్టినట్టు మనం చూస్తున్నాం. అందుకే సిలువలోని 7 మాటల్లో సమాప్తం అనే ఒక మాట ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏంటి సమాప్తము అక్కడ? తండ్రి నీవు ఈ భూమి మీద నాకు ఏ పని చేసావో తండ్రి ఆ పని అంతా నేను ముగించాను. ఇట్ ఈస్ ఫినిష్డ్. ఏంటి ఇట్ ఈస్ ఫినిష్డ్ అంటే అర్థం? ప్రభు చెప్పినటువంటి పనులన్నీ, ఏ మాట మాట్లాడమంటే అది, ఏ పని చేయమంటే అది. మరి ఇదంతా ఎవరు చేశారు? తండ్రి అయిన దేవుని ఆత్మ యేసుక్రీస్తులో ఉండి, ఆయన పుట్టారు కనుక యేసుక్రీస్తు యొక్క ఆత్మ ద్వారా, తండ్రి ఆత్మ ద్వారా నడిపించబడ్డారు కనుక ప్రభు నేను ఈ బాధ్యత జరిగించానని చెప్పగలిగారు. సో మనల్ని పిలిచినటువంటి దేవుడు, నిన్ను నన్ను పిలిచినటువంటి దేవుడు యొక్క చిత్తము మనలో జరగాలంటే కూడా తప్పనిసరిగా మనకి పరిశుద్ధాత్మ నింపుదల అనేది తప్పక అవసరమే పిల్లలారా. దీంట్లో మీరు ఇంకా అనుమానించవలసింది కానీ అవునా కాదా అనుకోవాల్సింది కానీ లేదు. ఈ యొక్క రోమపత్రిక 8వ అధ్యాయంలోనే ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు కాదు అని ఉంది. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ, ఏ పరిశుద్ధాత్మను యేసుక్రీస్తు పొందారో ఆ పరిశుద్ధాత్మను మనం పొందకపోతే కనుక ఆయన క్రీస్తు బిడ్డ కాదు, ఆయన యేసుక్రీస్తుకి పుట్టనే లేదు అని దేవుడు సెలవిస్తున్నారు. మరి ఎవరికి పుట్టారు? నేను నా తల్లిదండ్రులకు ఎలా పుట్టానో, మీరు మీ తల్లిదండ్రులకు ఎలా పుట్టారో ఆ శరీరక పుట్టుక మాత్రం ఉంటుంది. కానీ దేవుని పిల్లలు అని మనం పిలువబడాలంటే కనుక తప్పనిసరిగా ఆత్మలో మనం తిరిగి పుట్టవలసిందే. అదే పరిశుద్ధాత్మ గురించి నేను చెప్పాలి అనుకుంది. 8వ అధ్యాయంలోనే 11వ వచనం, రోమాపత్రిక 8వ అధ్యాయము 11వ వచనం. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుతున్న
తన ఆత్మ ద్వారా జీవింపజేయండి. చూడండి ఎంత ముఖ్యమైన విషయం ఉందో ఇక్కడ. మృతులలో నుండి, మృతిని గెలిచినవాడు, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ. మృతుల్లో నుండి యేసును లేపింది ఎవరు? తండ్రి అయిన దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ. యేసుప్రభు ఆయన ఇట్లా లేచారా? కాదు ప్రియులారా. ఈ వాక్యాలు మన ధ్యానపూర్వకంగా చదివినప్పుడు అర్థమవుతుంది. మృతులలో నుండి ఆయన పైకి లేపబడటానికి ఏది సహాయం చేసింది? తండ్రి అయిన దేవుని ఆత్మ. మరి మీకు నాకు సహాయం చేయవలసింది ఎవరు? అదే దేవుని యొక్క ఆత్మ మనకు తప్పకుండా సహాయం చేయాలంటే మనం పరిశుద్ధాత్మ పొందవలసింది. మనం ఎంత స్కాలర్స్ అయినా అయి ఉండొచ్చు, ఎంత వేద పండితులైనా అయి ఉండొచ్చు, ఎన్ని పుణ్యకార్యాలైనా చేయొచ్చు, దాన ధర్మాలు చేయొచ్చు, అనాథల్ని నువ్వు చూడొచ్చు, ఆశ్రమాలు నడపచ్చు, గాడ్ బ్లెస్ యూ అని అనేక మందిని దీవించవచ్చు. అవన్నీ లెక్కింపబడవు. కానీ అవి ఒకవేళ దేవుడు ఆటిని బట్టి ఈ లోకంలో నిన్ను దీవిస్తాడేమో. కానీ మనం పరలోకం వెళ్ళాలంటే మాత్రం, మనల్ని మృతిని గెలిచి పునరుద్ధానం పొందాలంటే మాత్రం తప్పనిసరిగా మనకు సహాయం చేయవలసింది ఒకటి ఉంది. ఏంటంటే అది పరిశుద్ధాత్మ మాత్రమే. ఆ పరిశుద్ధాత్మతో నింపబడకుండా మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం చేసినటువంటి ఈ గొప్ప కార్యాల ద్వారా అలాంటిది మనకి దొరకదు. పరలోకం అనేది మనకు దొరకదు. దేవుడు సంతోషపడతాడు. మన వ్యక్తిత్వాన్ని చూసి దేవుడు సంతోషపడచ్చు. ఇప్పుడు కొర్నేలి ఉంది కదా, కొర్నేలి చేసినటువంటి ధర్మకార్యాలను బట్టి దేవుడు పరలోకం ఇచ్చాడో చెప్పండి? లేనే లేదు. కొర్నేలి, నీవు చేసిన ధర్మకార్యాలు, నీ మంచితనము దేవుని దగ్గర కనిపించినాయి, దేవుని దగ్గరకు వచ్చినాయి అయ్యా. అందుకే దేవుడు నన్ను పంపించాడని తన దూతను పంపించాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన దాన ధర్మాల ద్వారా పరలోకం వచ్చిందా కొర్నేలికి? రాలేదు. మళ్ళీ పేతురు వచ్చి వాక్యాన్ని బోధించి పరిశుద్ధాత్మ నింపబడిన తర్వాతనే కొర్నేలికి ఆయన కుటుంబానికి రక్షణ వచ్చిందని మన వాక్యం చూస్తున్నాం. మరి ఇప్పుడు చెప్పండి, మనం చేసే క్రియల ద్వారా, దానాల ద్వారా పరలోకం మనం వెళ్ళగలుగుతామా? లేదు ప్రియులారా. మనలో ఉన్న పరిశుద్ధాత్మ, మనం ఒకసారి పరిశుద్ధాత్మతో నింపబడి దినదినం ఆత్మ ద్వారా కడగబడి దేవునికి సమీపంగా జరుగుతూ దేవుని సారూప్యాన్ని పొందినప్పుడు మనం మరణిస్తే యేసుక్రీస్తుని ఎలా పరిశుద్ధాత్మ దేవుడు పునరుద్ధానం ఒక కృపతో పైకి తీసుకెళ్లారో అలాగనే మనల్ని కూడా ఆ పునరుద్ధాన శక్తినిచ్చి తన పరలోక రాజ్యాన్ని చేర్చుకుంటారు దేవుడు. ఆ యొక్క పునరుద్ధానం మనకు కావాలంటే కనుక తప్పనిసరిగా మనం పరిశుద్ధాత్మతో నింపబడవలసిందే. జీసస్ లవ్స్ యూ అండ్ సేవ్స్ యూ. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను రక్షిస్తాడు.